వాళ్ళు ఏం ఉండవు, ఏం లేదు, పర్సనల్ లేదు అసలు ఆడికి, పర్సనలే ప్రొఫెషన్. చూడు మీరే చూడు, కానీ నేను భజనకు రాలా ఇక్కడికి. వీడిని కూడా భజన చేస్తే ఎట్లా? మిమ్మల్ని చక్రిని భజన చేస్తే బతుకుంటాను. పర్సనల్ పని ఉన్నా లేకున్నా, షూటింగ్ ఉన్నా లేకున్నా, ఉదయం 5:30కి లేచే హీరో. లేచి అమ్మ కోవల శాంత గారు గాయని, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, అమ్మకి తనే కాఫీ చేసిస్తాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ జనరేషన్ లో ఈ అలవాట్లు లేవు, నాకున్నాయి కొంత. ఇవి అవసరం. పని వాళ్లతో సంబంధం లేకుండా ఇంట్లో పనులన్నీ చాలా సంతోషంగా చేస్తాడు. తోమాల్సిన అంట్లు ఒకవైపు, తోమకూడని అంట్లు ఇలా చెప్పడానికి సినిమా గ్లామర్ నాకేమడ్డు రావట్లా. ఈ హీరో గురించి ఇలా చెప్పొచ్చు నేను. తోమాల్సినవి ఒకవైపు, తోమకూడనివి ఒకవైపు పెట్టి ఏకైక హీరో మా చక్రి. కార్ క్లీనింగ్ తో సహా, గోడకు మేకులు కొట్టడంతో సహా అన్నీ చేస్తాడు. ఎప్పుడు చూసినా ఏదో రాస్తూనో ఏదో సినిమా చూస్తూనో కనిపించే ఏకైక మనిషి. అమ్మని ప్రతి సాయంత్రం ఎవ్రీ డే వర్షం పడ్డా, పిడుగులు పడ్డా కారులో బయటికి తీసుకెళ్లే ఏకైక కొడుకు చక్రి. ప్రతి షూటింగ్ కి, అవుట్డోర్ కి అమ్మని తీసుకెళ్లి తనతో పాటే రూమ్ లో ఉంచుకునే ఏకైక హీరో చక్రి. హోటల్ రూమ్ లో ఫుడ్ ఇంకెవరైనా వచ్చి ఫ్రెండ్స్ తిన్నా కూడా ఆ బిల్లు తనే కట్టే చక్రవర్తి. దగ్గర వాళ్ళ పుట్టినరోజులన్నీ గుర్తు పెట్టుకుని, పెళ్లి రోజులన్నీ గుర్తు పెట్టుకుని మెసేజ్ చేసే హీరో. అమ్మతోనే కలిసి భోంచేసే హీరో. అమ్మ ప్రస్తుతం నడవలేకపోతుంది, వీల్ చైర్లో కూర్చోపెట్టుకుని వెనక తోయడానికి ఏమాత్రం నామూషి లేకుండా అమ్మని తోసుకుంటూ ఫ్లైట్ లో కూర్చోబెట్టే హీరో. నో గాసిప్స్, గంటలు గంటలు సినిమానే మాట్లాడతాడు. ఇంత అపాయింట్మెంట్ అయినా అమ్మ తర్వాతే ప్రతి విషయం. ఆకాశంలో నక్షత్రాల నుండి భూమి మీద ఆయుర్వేదం దాకా తెలిసిన కొడుక్కి. ఆయుర్వేదం గురించి చెప్తాడు, అలోపతి గురించి చెప్తాడు, లా 365 సెక్షన్ ఇవన్నీ కూడా చెప్తాడు, అన్నీ చెప్తాడు. నెక్స్ట్ మన జనరేషన్ ముఖ్యంగా కావాల్సింది మందు తాగడు. అంతా మందు వాళ్ళ మధ్యనే ఉంటాం. మళ్ళీ సిగరెట్ తాగడు, పేకాట ఆడడం రాదు, అండ్ నో నాన్ వెజ్. జ్యోతిష్యం తెలుసు, ఫిలాసఫీ తెలుసు, హిస్టరీ తెలుసు, సైన్స్ తెలుసు. భారతదేశం అంటే ప్రాణం, వేదం అంటే ప్రాణం, సాహిత్యం అంటే ప్రాణం. అద్భుతంగా ఆస్వాదిస్తాడు, సంగీతం వచ్చు, బ్లడ్లో ఉంది, పాటలు పాడతాడు, సినిమాల్లో కూడా పాడాడు. నిన్నటిలాగా ఉంటే ఎందుకురా బతుకుంటూ ఉంటాడు. పర్సనల్ లైఫ్ పెయిన్ని అస్సలు బయటికి చెప్పడు. పర్సనల్ లైఫ్ నేనండి చెప్పుకుంటాను, కానీ వాడు ఇంతవరకు పర్సనల్ లైఫ్ చెప్పడు. ఎప్పుడు కనిపించినా యాక్టివ్గానే ఉండడానికి ప్రయత్నం చేస్తాడు, యాక్టివ్గానే ఉంటాడు. అండ్ ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ని, పెయిన్ని ఎంటర్టైనింగ్గా వాడుకోడు, అర్థం చేసుకుంటాడు. వీలైతే దాన్ని సాల్వ్ చేస్తాడు తప్ప ఆయన కొడుకు వచ్చాడు ఏదో చెప్పుకుంటాడు, ఇప్పుడు బాగా దొరికిందే నాకు అని ఎంటర్టైన్మెంట్గా తీసుకోడు. తన మేకప్ మెన్, తన కాస్ట్యూమర్స్తో కలిసి ఫోన్ చేస్తాడు. అండ్ రోజు నీరసంగా కనపడ్డ ఇంతవరకు నేను చూడలేదు ఈ 30 ఏళ్లలో. ఒకవేళ పెయిన్ ఉన్నా 2 రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత కనిపిస్తాడు తప్ప లేజిగా కనపడ్డు. విపరీతంగా నవ్వడం, నవ్వించడం అలవాటు, అదే తన ఆరోగ్య రహస్యం. ఇందులో అబద్ధాలునే చెప్పండి.